హాయ్ అండి. ఈరోజు మనం నార్త్ ఇండియన్ స్టైల్ దహీ బెండి కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ని ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ఇలా బెండకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మనం పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఎప్పుడు తరిగే రౌండ్గా అలా కాకుండా ఈ కర్రీకి ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేద్దాం. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మనం తీసుకున్న బెండకాయలు ఫ్రై అయ్యేలోపు కొద్దిగా కర్డ్లో 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. కర్డ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఇలా శుభ్రంగా కలిపేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం తీసుకున్న బెండకాయలు చక్కగా ఇలా ఫ్రై అయిపోయినాయండి. వీటిని మనం తీసేద్దాము. ఈ బెండకాయలని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉంచుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. కొద్దిగా పసుపు. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకుందాం. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకున్నాము. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిపోయినాక మనం ముందుగానే కర్డ్లో శనగపిండి వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఈ పెరుగుకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన శనగపిండి మొత్తం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా బాగా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఇలా దగ్గరకు వస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. శనగపిండి వేసాం కదా, అందుకే కొంచెం చిక్కబడుతుందండి. కొద్దిగా వాటర్ వేసుకుంటా, కొంచెం చిక్కబడితే వాటర్ వేసుకుంటూ ఉండాలి. మనం వేసిన ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలుతూ కొంచెం ఇలా మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాం. ఈ బెండకాయలకి గ్రేవీ మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా మూత పెట్టేద్దామండి. అప్పుడు కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం నూనె పైకి తేలే వరకు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది కదా, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒక్కసారి ఇలా కలిపేసుకుందాము. మీకు కూర ఏమన్నా కొంచెం చిక్కగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకోండి. కానీ కర్రీ ఇలా కొంచెం మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా ఇలా ఉంటే మాత్రం టేస్ట్ బాగుంటుందండి. ఈ బెండి కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.